ఉద్యమంలో పాల్గొన్నటువంటి సహచరులే మీరందరూ కూడా. మీరు ఒక రకమైనటువంటి పోరాటం మద్దతిస్తే, ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగస్తులుగా మేము కూడా ఒక రకమైనటువంటి భాగస్వామ్యం తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఆహ్, ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే క్రమ పద్ధతిలో మనందరం కలిసి పోయినటువంటి రోజులున్నాయి. కానీ ఒక దురదృష్టం ఏంటంటే, గతంలో అన్నట్టుగా పరాయి వాడిని తరిమేస్తే అందరం ఏకమై తరిమేయొచ్చు. కానీ మరి ఇంటోన్ని కూడా మనం ఏ విధంగా శత్రువుగా గుర్తించాలని ఒక ప్రశ్నించినప్పుడు గత 10 సంవత్సరాలుగా ఒక దశాబ్ద కాలంగా ఉద్యోగస్తులు కానీ, మీరు కానీ అందరం కూడా ఉన్న గొంతుని నొక్కి పట్టుకొని ఎక్కడ కూడా ప్రశ్నించే తత్వాన్ని తీసుకురాకుండా కుక్కిన పేనలాగా ఉన్నాం. ఎంతో తెలిసిన విషయం మీదందరికీ కూడా. గత పాత పరిచయాలతో ఉన్నోళ్ళం కాబట్టి చాలామంది విలేకరులు, ఫ్రెండ్స్ చాలామంది కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఉంది. సో ఇదంతా ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఉద్యోగ సంఘాల్లో మీరు గమనిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది, చాలా సంఘాలు కూడా మీ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. మా సంక్షేమం అని, మా ఉద్యోగాలు భవిష్యత్తు అని, రాష్ట్ర భవిష్యత్తు అని ఇవన్నీ కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తున్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగానే మిగిలిపోవడం లేదు. ఉద్యోగ సంఘాలు మార్పు చెంది రాజకీయ మార్పుగా వచ్చేసి తన స్వార్థం కోసం ఏదో ఒకటి ఆశించేసి ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. సంఘ సభ్యుల్ని పూర్తిగా విస్మరించిపోతున్నారు. ఇది మనం గమనిస్తున్నది. సో ఇటువంటి సమాజంలో మరి ఎంతో అంతో కొద్దిగా ఉద్యోగుల పక్షాన నుండి మానవత్వంతో ఉన్నటువంటి మాలాంటి వ్యక్తులు ముందుకు రావాలంటే మరి మాకు తగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు అవసరం ఉండే. మేము వెతికినాం, దోలాడినం, అంతా చూసినాం, కానీ ఎక్కడ కనపడలేదు. సో మా ఉనికి కోసం మేము కూడా కొంతకాలం నడుపుతూ వస్తున్నాం. సో ఇది సరైన సమయంగా భావించి లచ్చిరెడ్డి లాంటి ఒక యువ నాయకుడు ముందుకు రావడము, మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సంఘాలతో సమన్వయం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకొని, అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉద్యోగ సంఘాల సభ్యుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతాడని చాలా బలంగా నమ్ముతూ సో లచ్చిరెడ్డి గారి నాయకత్వాన్ని అభినందించడం జరిగింది. ఇక్కడ అగ్రి డాక్టర్స్గా మా వంతు కృషిగా వ్యవసాయ శాఖ తరఫున ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధిలో పాల్గొంటాము. అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ప్రతి సంక్షేమంలో కూడా మేము ముందుండి లచ్చిరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని మీ అందరి మీడియా ముందు ప్రకటిస్తాను. థ్యాంక్ యూ.